మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి విజయనగరంకి వెళ్ళి అక్కడ రైతులు పడుతున్నటువంటి కష్టాలని చూడాలని చెప్పేసి ఒకసారి మనం రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఒక గింజ కూడా కొనడం లేదు. ఏదైతే అపరాల పంట ఉందో, అపరాలంటే ఏంటంటే ఆ అపరాలు అనేది ఒక పంట. ఆ పంట కిందకి ఈ ఉంటాయి కదా, పెసర, మినుములు, ఉలవలు, ఇవన్నీ కూడా ఈ అపరాల పంట కిందకి వస్తాయి. ఇవి ప్రభుత్వం కొనడం లేదు, ఒక గింజ కూడా కొనడం లేదు. అటువంటి ప్రదేశాల్లోకి ప్రైవేట్ వాళ్ళు వెళ్ళిపోయి చాలా కారు చౌకగా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధమైపోయారు, కొనుగోలు చేస్తున్నారంట. దయచేసి మన నాదెండ్ల మనోహర్ గారు కొంచెం ఆ డిస్టిక్ వైపు చూసి అక్కడ రైతులు పడుతున్న కష్టాలని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 2 రోజుల నుంచి ఆ డీటెయిల్స్లో వెళ్ళే ముందు చిన్నది ఒక సోషల్ మీడియాలో నడుస్తున్నట్టు వారు గత 2 రోజుల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్లలో ఎక్కువగా ఈ కుల మత రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయ్యా, ఎవరైతే ఈ మతాలు కులాల గురించి మాట్లాడుకుంటున్నారో మీకందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, రాష్ట్రంలో దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉంది. మరి అభివృద్ధి చెందిన దేశంలోకి ఎప్పుడు వెళ్తుంది నాకైతే అర్థం కావడం లేదు. ఇదిగో ఇలా ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా ఈ కుల మత రాజకీయాల గురించి చర్చించుకుంటూ ఉంటే మన దేశం ఇంకో 10 తరాలైనా సరే అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళదు, చెందుతున్న దేశంలోనే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. రైతులైతేనేమి, విద్యార్థులకైతేనేమి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా సఫర్ అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్య, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్రభుత్వానికి మీరు ఏమైనా సరే చేరవేయండి. పలానా చోట స్కూల్ బాగాలేదు, పలానా చోట రైతులు బాధపడుతున్నారు, ఇలాంటి వార్తల్ని, ఇలాంటి మెసేజ్ని ప్రభుత్వానికి చేరవేయాలి తప్ప కులాలు మతాలు ఏంటివి అవి ఎవరికి కూడా కూడి పెట్టవు అనేది నా ఒపీనియన్. కుల మతాలు మనిషికి కూడి పెట్టవు. దయచేసి వాటిని పక్కన పెట్టి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది బాధపడుతున్నారు. వాటి సమస్యల్ని చేరవేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్. అంతేగాని కుల మత రాజకీయాలను పక్కన పెట్టండి. తర్వాత ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తే, విజయనగరం జిల్లాలో ప్రధాన సాగుగా ఉన్నటువంటి వరి పంట తరువాత ప్రతి రైతు అపరాల పంటలైనటువంటి పెసర, మినుములు, ఉలవల పంటని ఎక్కువగా పండిస్తారు. అందులో భాగంగానే ఏటా ఆ జిల్లాలో సుమారుగా 37,000 ఎకరాల్లో అపరాలు కూడా సాగుతాయి. ఇందులో కొంత భాగాన్ని రైతులు విత్తనాలకి, కొంత భాగాన్ని సొంత వినియోగాలకి వినియోగించుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని అమ్ముకుంటారు. గత 2 నెలల క్రితం నుంచి రైతు సంఘాలు కానీ రైతులు జిల్లాలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి పోరాడుతుంటే ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. అధికారులు కూడా జిల్లాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడంతా కూడా అపరాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ 1 రోజులు 2 నెలల టైం అవుతున్నా కానీ ఒక గింజ కూడా జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేయలేదని చెప్పేసి రైతులంతా కూడా ఆవేదన పడుతున్నారు. అపరాల పంటకి ప్రభుత్వం పెసర పంటకి క్వింటాల్కి 8,600 రూపాయలు, అదేవిధంగా మినుములకి క్వింటాల్ 7,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కోసం వ్యవసాయ మార్కెటింగ్, అదేవిధంగా సివిల్ సప్లై వంటి పలు శాఖల అధికారులను కొనుగోలు కమిటీకి పెట్టి కొనుగోలు బాధ్యతను మార్కెట్కు అప్పగించింది. కొనుగోలు చేయాలంటే రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి మెలికి పెట్టడంతో కొంతకాలం సైట్ ఓపెన్ కాలేదు. ఈ క్రాప్లో నమోదు కాలేదని చెప్పేసి రకరకాల కారణాలతో కొనుగోలు జాప్యం కూడా చేస్తూ వస్తున్నారు. ఇన్సూరెన్స్ రాదనేసి ఇలా లేనిపోని సాకులతో రైతులు నేరుగా దళారులను ఆశ్రయించేలా చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా గట్టిగా వెలువడుతున్నాయి. గత్యంతరం లేక కొంతమంది రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పటికే 90% రైతులు ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలోనే ఇలానే జరిగింది. గతంలోనూ అపరాల కొనుగోలులో రైతులని ప్రభుత్వం మోసం చేసింది. జామి, గంట్యాడ మండలాల్లో గతసారి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా కొనిపించి వాటిని ప్రైవేట్ వాళ్ళకు అమ్మి ధర రాలేదని చెప్పేసి మోసం చేసినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి రైతులంతా కూడా వాపోతున్నారు. 83 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జిల్లాలో ఇప్పటి వరకు. అదేవిధంగా రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాలయాపన చేసింది.
ఇప్పటికైనా సరే తక్షణమే రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలి. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. ప్రభుత్వం మద్దతు ధర అందేలా కొనుగోలు చేస్తే రైతుకు మేలు జరుగుతుందని చెప్పేసి రైతు సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మన నాదెండ్ల మనోహర్ గారు అటు ఒక చూపు చూసి ఏదైతే అక్కడ కొనకుండా ప్రైవేట్ వ్యక్తులు దూరి కొంటున్నారు దాన్ని ఆపండి. అవి ఇప్పటివరకు కూడా ఒక గింజ కూడా కొనలేదంటే చాలా బాధేస్తుంది. అపరాల కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతుంది. పంట మొత్తం కూడా ప్రైవేట్ దళాల చేతిలోకి వెళ్ళిపోతుంది.